నీకు 5 minutes అంటే అది హాఫ్ అన్ అవర్. కరెక్ట్ చెప్పినవే జానవి. మన హనీకి 5 minutes అంటే క్యాలెండర్ లో ఒక రోజు మొత్తం. ఏమంటావే హనీ? నువ్వు ముందు నీ జుట్టు చూసుకో. నా జుట్టుకి ఏమైంది? ఎంత మంచిగా ఉంది చూడు. అబ్బా గింత జుట్టు పెట్టుకొని గింత స్టైల్ కొడుతున్నావు. అబ్బా మస్తు ఆకలిస్తుంది. దబ్బ స్కూల్ కోవాలి. జానవి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇడ్లీ. ఎన్ని? నువ్వు ఎన్ని తింటావా అన్నే? అట్లా నా ప్లేట్లో 20 ఇడ్లీలు పెట్టండి. 20 ఇడ్లీలా? అవును. ఈమె హాస్టల్ కి చదువుకోనికే రాలే, తినడానికి వచ్చింది. మీరు తిండి విషయంలో తక్కువ అంచనేయొద్దు నన్ను. నలుగురు పోదాం. ఎంతసేపు ఉంటా కిచెన్ నన్ను స్కూల్కి నడు రే చునమే. ఏమైంది సౌండ్ వినిపిస్తుండే? అది నీ కడుపులో వచ్చే సౌండ్ అనుకుంటానే, ఉస్సు అని. నాకు ఆకలి అయితే లేదు. ఎట్లా వస్తుంది సౌండ్? నా కడుపు సౌండ్ ఏమో. ఇదే ఇప్పుడే కానీ ఆ ఇడ్లీలు తిన్నావు, మళ్ళీ నీకు ఆకలి అవుతుంది. ఏయ్ అరేమో కదులుతుంది. ఎక్కడ? అగో అక్కడ. చోలకు పెట్టుకునేది. అయ్యో మన గాయత్రికి హాస్టల్లో ఏది కనబడ్డా, ఏ తాడు కనబడ్డా పామనే అంటది. అయ్యో నాకేం తెలుసా చోల పెట్టుకునేదని. అరే గాయత్రి నీకు ఇప్పుడే చెప్తున్నాడే, నెక్స్ట్ టైం నుంచి ఏది చూసినా పామ నాన్నకి నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు. ఇట్లనే చోల పెట్టుకునేది కూడా భయపడుతుంది. ఇక్కడేమో ఉంది. పాము. ఏంటిది? పామా? ఎక్కడ? ఎందుకంటే పాముల దగ్గర లేదు కాబట్టి. ఎవరు ఆ రూమ్ లో పోకండి, పాము దగ్గర పోకండి. కరెక్ట్ ఎవరైనా పెద్దవాళ్ళకి పెట్టి చెప్పాలి మన హాస్టల్లో పాము ఉందని. వాళ్ళ పాము ఎరిగింది. అరే మనము గట్టి కొరినాం కదనే, అందుకనే పాము ఎడికను పోయి దాచుకుందేమో. పాముకి మనం అడిస్తే భయం అవుతుందా? నువ్వు కొడితే నాకే భయం అవుతుంది, ఇంకా పాముకి ఎందుకు భయం కాదు? వాచ్మెన్ అంకుల్ కి ఫోన్ చేసి చెప్దామే పాము ఉందని. ఫోన్ చేయడుంది. హలో వాచ్మెన్ అంకుల్ మా హాస్టల్లో పాము వచ్చింది. పాము వచ్చిందా? ఎక్కడ? అంకుల్ రూమ్ దగ్గర ఉంది. ఎవరి దగ్గర పోకుండా నేను వస్తున్నా. వాచ్మెన్ అంకుల్ పాము పట్టుకున్నారా? అవును. ఇద్దరు పట్టుకుంటారా? ఏంటి దానికి ఊకే డౌట్లు ఆడుతావు? ఇక డౌట్లు ఆడుడే పని మొత్తం. పాము ఎక్కదమ్మా, పాము ఎక్కదా? ఒక్కొక్కరు చూపిస్తుంది. ఎక్కడ చెప్పండి నాకు. ఏంది అంకుల్ ఒక దగ్గరనే ఉంటుందని అడుగుతున్నా? పాము అక్కడిక్కడ తిరుగుతుంది. అసలు పాము ఏది చూసింది మీరు లాస్ట్కి? అబ్బా పాము ఏందో చెప్పమంటే మీరు అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పమంటుంది ఏందమ్మా? చూడకుర్రి ఎందుకు? పాము ఉంటే చూసేది అందుకనే పాము కోసము. అయితే నువ్వు చూడిపో. నేను అడ్వాన్స్ డిపార్ట్మెంట్, యాక్షన్ డిపార్ట్మెంట్ కాదు. నేను పని చెప్తా, పని చెయ్య. ఏంది లేదా పాము? బయటికి పోయిందేమో పాము. అరే మన హాస్టల్ ఫుడ్ చూసి ఆ పాము ఇట్లా పారిపోయినట్టు.
అదే సౌండ్. అది మళ్ళీ వచ్చింది. అమ్మో ఆ పాము మాత్రం నా బ్యాగ్ దగ్గరికి పోవద్దు. ఏముంది నీ బ్యాగ్ లా? బుక్స్. అందుకేనా ఆ పాము వచ్చినట్టుంది అన్ని బుక్స్ చదవడానికి. నువ్వు ఆపు. ఎవ్వరు బ్యాగ్ దగ్గరికి పోకండి. ఆ బ్యాగ్ లో పాము ఉంటే ఇక్కడ ఉంది పాము, ఇందాక ఇక్కడ ఉందని చెప్పింది కదా. పాము అంకుల్ ఆ పాము పోయట్లేదు అంకుల్. పాము పట్టడానికి ఫోన్ చేయండి. చేస్తున్నానమ్మా చేస్తున్నా. హలో అన్నా, మా హాస్టల్లో పాము వచ్చిందన్నా, పెద్ద పాము అన్న, పిల్లలు భయపడతానా, తొందరదా అన్న, ప్లీజ్ అన్నా నువ్వు నా, ప్లీజ్ అన్నా. సరే అన్న, మా మీరు ఏం టెన్షన్ పడదు కదా, మా ఆయన వస్తుంది ఇప్పుడు స్పాట్లో వస్తుందో, పాము తీసుకుని వెళ్ళిపోతుంది వాళ్ళది. అంకుల్ పాము తీసుకొని వెళ్ళిపోతాడా? అమ్మయ్యా. తీసుకోవద్దు కానీ మీ రూమ్లో ఒలవకండి సరేనా. మేము ఏడుకోము అంకుల్. ఆయన వచ్చే వరకు మేము ఇన్నే ఉంటాం.